ఏసీబీ శేఖర్ గౌడ్ నా పేరు. నాతో పాటు ఇన్స్పెక్టర్స్ శ్రీనివాస్, వేణు, నాగేష్ ఉన్నారు. మా టీం అందరు కలిపి ఈరోజు మార్నింగ్ 11 o'clock ఇక్కడ రైడ్ చేయడం జరిగింది. ఇది ఒక కంప్లైంట్, ఒక ఆటో డ్రైవర్ ఉన్నారు, ఆయన ఒక ఇల్లు ఈ మధ్యనే కట్టుకోవడం జరిగింది అనంతపేటలో. ఆ ఇల్లుకు సంబంధించిన ఆన్లైన్లో హౌస్ నంబర్ అప్డేట్ చేయడానికి గాను ఈ అక్యూజ్డ్ ఆఫీసర్ అయితే ఉన్నారో నవీన్ కుమార్, ఆయన 10,000 డిమాండ్ చేశారు. ఆ తర్వాత 8,000కు ఆయన ఒప్పుకోవడం జరిగింది. ఆ 8,000 ఈరోజు కంప్లైంట్ నుంచి తీసుకుంటుండగా మేము రైడ్ చేసి రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. ఇందులో 8,000 క్యాష్ మేము సీజ్ చేయడం జరిగింది. అట్లాగే ఈ అఫీషియల్ ఏదైతే పెండింగ్ ఉందో వాటి డాక్యుమెంట్స్ని కూడా అవన్నీ కూడా సీజ్ చేయడం జరుగుతూ ఉంది. ఈ ప్రొసీజర్ అంతా కూడా అయిపోయిన తర్వాత విచారించిన తర్వాత అతన్ని రిమాండ్ తరలించడం జరుగుతుంది. అట్లాగే ఎవరైనా ప్రజలు లంచాల గురించి ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులు వేధిస్తే ఖచ్చితంగా ఏసీబీ వారికి ఇన్ఫామ్ చేసి వారు తగిన న్యాయం పొందేటట్టుగా మాకు సమాచారం ఇవ్వాలని కోరుతాం. బాధిత ఎప్పుడు ఫిర్యాదు చేశారు మీరు? అది దాదాపు 1 week నుంచి మాకు కంప్లైంట్ ఉంటుంది. దాని ప్రొసీజర్ అంతా కూడా ఫాలో చేసి మేము రైడ్ చేయడం జరుగుతుంది. ఒక్కరేనా సార్, ఇంకా ఎవరి నుంచి వచ్చిందా? ఒక్కరే ఒక కంప్లైంట్ లేదు, అది తర్వాత ప్రొసీజర్ చేస్తాం. ఇక్కడే ప్రస్తుతం ఒకటే లేదండి, వెళ్ళలేదు. ప్రొసీజర్లో తర్వాత చేస్తాం. అది మీ విచారణలో ఏమేమి వెల్లడింది సార్? అతను అఫీషియల్ ఫేవర్ ఏదైతే ఉందో ఆ ఫైల్ క్లియర్ చేయడానికి గాను అది లంచం అడిగింది వాస్తవం అని తెలియదు. ఇప్పుడు అవి లేవరే, ఇది ట్రాప్ కేసు కదా. ట్రాప్ కేసులో మనకు ఫస్ట్ ట్రాప్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాం మీరు అనేది కదా. తర్వాత పబ్లిక్ కూడా 1064 ఇది నంబర్ ఏదైతే ఉందో 1064, దీనికి కూడా ఫోన్లో కూడా 1064 అనే ఫోన్ నెంబర్ కూడా డయల్ చేసి వాళ్ళు కంప్లైంట్ ఇవ్వచ్చు. దాని మీద కూడా మేము విచారణ జరుపుతాం. ఎలాంటి ప్రాబ్లం ఉన్నా, లంచంల గురించి సంబంధించిన ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కానీ మా దృష్టికి తీసుకురావాలా. ఉన్నత అధికారులు అంటున్నారంటే ఫ్రీగా దొరికే ఏదైతే సర్వీసెస్, గవర్నమెంట్ సర్వీసెస్ ఉందో అవి కూడా పబ్లిక్ అందట్లేదు. కాబట్టి దీని మీద గట్టిగా నిఘా ఉంచడం జరిగింది ప్రభుత్వ ఉద్యోగులపైన. ఏ చిన్నదాని నుంచి పెద్దదాని వరకు చాలా విషయాల్లో మేము దీని మీద దృష్టి పెడతా ఉన్నాం. కాబట్టి ప్రజలు దాన్ని యూజ్ చేసుకోవాలని కోరుతాం.